my party, we're just getting started. A life is a dream or a nightmare scarring. Hand me a drink cause I think I'm going all in. ప్రజెంట్ జనరేషన్ యూత్ కి అలాగే ఎక్సైటింగ్ బైక్ రైడర్స్ కి జస్ట్ నార్మల్ గా ఉంటే అంతగా నచ్చదు. ఏదైనా కొంచెం ఎక్స్ట్రీమ్ గా ఉండాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే హీరో కంపెనీ ఆల్ న్యూ హీరో ఎక్స్ట్రీమ్ 125R ని లాంచ్ చేసింది. నేను ఇప్పుడు దాకా నడిపిన అన్ని 125cc బైక్ లో ప్రాబబుల్లీ ఇదే బెస్ట్ బైక్ అని చెప్పొచ్చు. అసలు ఈ బైక్ నేను ఎందుకు బెస్ట్ అని చెప్తున్నాను, దీంట్లో నాకు బాగా నచ్చిన విషయాలు ఏమిటి, వీటన్నిటికీ మీరు ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడాల్సిందే. బట్ అంతకంటే ముందు మన ఛానల్ 100K మార్క్ రీచ్ అవ్వాలంటే నాకు మీ అందరి సపోర్ట్ కావాలి. సో ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. మరి ఇంకా లేట్ చేయకుండా లెట్స్ సీ ఆల్ న్యూ హీరో ఎక్స్ట్రీమ్ 125R. సాధారణంగా 125cc బైక్స్ అంటే డైలీ కమ్యూటర్ పర్పస్ ని దృష్టిలో పెట్టుకుని ఇంజన్ జస్ట్ నార్మల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేటట్లు డిజైన్ చేస్తుంటారు. కానీ ఇది స్పోర్టీ కమ్యూటర్ బైక్ కాబట్టి హీరో కంపెనీ దానికి తగ్గట్టే ఇంజన్ ని ట్యూన్ చేయడం అయితే జరిగింది. అండ్ దీన్నే హీరో కంపెనీ స్ప్రింట్ అని కూడా పిలుస్తోంది. స్ప్రింట్ అంటే స్మూత్ పవర్ రెస్పాన్స్ అండ్ ఇన్స్టాంట్ టార్క్ అనమాట. ఇంకా ఇంజన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే దీంట్లో 124.7cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్ ఉంది. ఇది వచ్చేసరికి 11.55 HP పవర్ ని అలాగే 10.5 Nm టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా పవర్ డెలివరీ గురించి మాట్లాడాల్సి వస్తే ఏ గేర్ లోనైనా పికప్ చాలా త్వరగా అందుకుంటుంది. ఇన్ఫాక్ట్ హీరో కంపెనీ చెప్తోంది 0 to 60 km స్పీడ్ ని కేవలం 5.9 seconds లో అందుకుంటుందని. నేను ఈ బైక్ రైడ్ చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేసిన విషయం ఏమిటంటే మిడ్ రేంజ్ సింప్లీ సూపర్బ్ అనే చెప్పాలి. సాధారణంగా 125cc బైక్స్ 70 or 80 km స్పీడ్ దాటిన తర్వాత పవర్ అయితే అస్సలు ఉండదు. కానీ ఈ బైక్ మీద మీరు ఈజీగా ట్రిపుల్ స్పీడ్స్ ని అచీవ్ చేయొచ్చు. ఎక్కడ పవర్ ల్యాగ్ అయితే లేదు. అంతేకాదు వైబ్రేషన్స్ ని కంటైన్ చేయడం కోసం హీరో కంపెనీ దీంట్లో కొత్త టెక్నాలజీని యూస్ చేస్తోంది. అదే ఈబీటీ. ఈబీటీ అంటే ఇంజన్ బ్యాలెన్సర్ టెక్నాలజీ. దీంట్లో మెయిన్ గా బ్యాలెన్సర్ షాఫ్ట్ అలాగే సైలెంట్ క్యామ్ చైన్ యూస్ చేయడం వల్ల మీకు వైబ్రేషన్స్ అస్సలు నోటీస్ చేయరు. ఉన్నా కూడా చాలా నెగ్లిజిబుల్ అనే చెప్పాలి. ఈవెన్ హై స్పీడ్స్ లో గానీ లేదా హయ్యర్ ఆర్పిఎంస్ లో వెళ్లేటప్పుడు కూడా వైబ్రేషన్స్ ఎక్కడా ఉండవు. ఇంజన్ చాలా స్మూత్ గా ఉంటుంది. జస్ట్ పర్ఫార్మెన్సే కాదు, ఇంజన్ ట్రాక్టబిలిటీ కూడా చాలా బాగుంది. అంటే మీరు హై గేర్స్ లో లో స్పీడ్స్ తో బైక్ ని రైడ్ చేయొచ్చు. నేను 4th గేర్ లో కూడా ఆల్మోస్ట్ 18 to 20 km స్పీడ్ తో రైడ్ చేశాను. బట్ ఎక్కడ ఇంజన్ అయితే ఆఫ్ అవ్వడం అయితే జరగలేదు. సో ట్రాఫిక్ లో వెళ్లేటప్పుడు ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు. సో తరచుగా గేర్స్ మార్చాల్సిన పని కూడా లేదు. అండ్ ఇంకా గేర్ బాక్స్ విషయానికి వస్తే దీంట్లో 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. క్లచ్ అండ్ గేర్ షిఫ్టింగ్ అయితే చాలా స్మూత్ గా ఉంది. ఏ బైక్ అయినా రైడ్ చేసేటప్పుడు కంఫర్టబుల్ గా ఉండాలంటే సీట్ అనేది చాలా ముఖ్యం. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే హీరో కంపెనీ ఎక్స్ట్రీమ్ 125R లో సీట్ కుషనింగ్ అనేది ప్రొవైడ్ చేసింది. కుషనింగ్ చాలా సాఫ్ట్ గా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దీంట్లో వచ్చేసరికి స్ప్లిట్ సీట్ ఇచ్చారు. అండ్ రైడర్ తో పోలిస్తే పిలియన్ అనే వాళ్ళు కొంచెం హైట్ లో ఉంటారు. ఎందుకంటే మనకి పిలియన్ సీట్ అనేది కొంచెం హైట్ లో ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా రైడింగ్ స్టాండ్స్ విషయానికి వస్తే ఈ బైక్ సీట్ హైట్ 794 mm. సో షార్ట్ రైడర్స్ కూడా పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. అండ్ హ్యాండిల్ బార్ విషయానికి వస్తే దీంట్లో ఫ్లాట్ అండ్ వైడ్ హ్యాండిల్ బార్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. హ్యాండిల్ బార్ పొజిషన్ కూడా బాడీకి మరీ దగ్గరగా కానీ లేదా బాడీకి మరీ దూరంగా అయితే ఇవ్వలేదు. కరెక్ట్ గా ఇచ్చారనే చెప్పొచ్చు. అండ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు కంప్లీట్ గా అప్రైట్ గా ఉంటుంది రైడింగ్ పొజిషన్ అనేది. అండ్ అలాగే మీకు కావాలనుకుంటే కొంచెం ఫార్వర్డ్ లీన్ కూడా అవ్వచ్చు. ఇంకా ఫుట్ పెక్స్ విషయానికి వస్తే కొంచెం రేట్ సెట్ ఉంటాయి. బట్ కంఫర్టబుల్ గా ఇవ్వడం అయితే జరిగింది. సో ఓవరాల్ గా రైడింగ్ స్టాండ్స్ పరంగా అయితే నాకు ఎక్కడ ప్రాబ్లం అయితే అనిపించలేదు. హీరో ఎక్స్ట్రీమ్ 125R లో బిగ్గెస్ట్ పాజిటివ్స్ లో ఒకటి రైడ్ అండ్ హ్యాండ్లింగ్. సాధారణంగా మనం బైక్ ఎక్కువగా సిటీ కండిషన్స్ లోనే రైడ్ చేస్తుంటాం. సో మీరు టైట్ ట్రాఫిక్ కండిషన్స్ లో కానీ కార్నర్స్ లో వెళ్లేటప్పుడు కానీ మీకు తగ్గట్టు బైక్ చాలా త్వరగా రెస్పాండ్ అవుతుంది. ఎక్కడా మీకు ఇబ్బంది అనిపించదు. ఇన్ఫాక్ట్ చూడ్డానికే బైక్ చాలా హెవీగా కనపడుతుంది కానీ నడిపేటప్పుడు చాలా లైట్ వెయిట్ గా అనిపిస్తుంది. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే రేర్ లో 7 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ ఇచ్చారు. అది కూడా షోవా కంపెనీది. సో ఓవరాల్ గా సస్పెన్షన్ ట్యూనింగ్ అయితే సాఫ్టర్ సైడ్ ఇవ్వడం అయితే జరిగింది. రేర్ కొంచెం స్టిఫర్ గా అనిపిస్తుంది. బట్ మీకు ప్లెజెంట్ రైడ్ ని ఇది ఆఫర్ చేస్తుంది. అలాగే నాకు ఈ బైక్ లో బాగా నచ్చిన విషయాలలో ఒకటి సేఫ్టీ. సాధారణంగా 125cc సెగ్మెంట్ లో సింగిల్ ఛానల్ ABS అనేది ఇవ్వడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. బట్ హీరో కంపెనీ ఎక్స్ట్రీమ్ 125R లో మనకి సింగిల్ ఛానల్ ABS ని ఆఫర్ చేస్తున్నారు. అంతేకాదు 2 వేరియంట్స్ లో కూడా డిస్క్ బ్రేక్ ని స్టాండర్డ్ గా ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా హజార్డ్ ల్యాంప్ ను కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మైలేజ్ విషయానికి వస్తే హీరో కంపెనీ ఈ బైక్ లీటర్ కి 66 km వరకు మైలేజ్ ని ఇస్తుందని చెప్తున్నారు. బట్ రియల్ వరల్డ్ లో మీరు 60 km వరకు ఖచ్చితంగా మైలేజ్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ బైక్ లో 10 లీటర్స్ కెపాసిటీ ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారు.
A drink 'cause I think I'm going all in. డిజైన్ పరంగా హీరో ఎక్స్ట్రీమ్ 125R 125cc బెస్ట్ లుకింగ్ బైక్ అని చెప్పొచ్చు. స్పోర్టియర్ గా ఉంటూనే మస్కులర్ గా కనపడుతుంది. దీనికి మెయిన్ రీజన్ హ్యూజ్ ట్యాంక్ అండ్ ఎక్స్టెన్షన్స్ అని చెప్పొచ్చు. హీరో కంపెనీ ఈ బైక్ లో ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ఇచ్చారు. అలాగే ఎల్ఈడి డిఆర్ఎల్స్ ప్రొవైడ్ చేశారు. సైడ్ ప్రొఫైల్లో బైక్ చూడ్డానికి చాలా కట్స్ తో షార్పర్ గా కనపడుతుంది. ఈ బైక్ ఎగ్జాస్ట్ డిజైన్ నాకు బాగా నచ్చింది. చాలా కాంపాక్ట్ గా ఉంటూనే స్పోర్టియర్ గా అనిపిస్తుంది. ఇంకా రేర్ టైర్ కి హగ్గర్ ప్రొవైడ్ చేశారు. అలాగే శారీ గార్డ్ కూడా ఇచ్చారు. ఇంకా రేర్ లో హీరో కంపెనీ సిగ్నేచర్ ఎల్ఈడి టైల్ ల్యాంప్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇండికేటర్స్ కూడా ఎల్ఈడిలో ఇవ్వడం అయితే జరిగింది. హీరో ఎక్స్ట్రీమ్ 125R ని ఎలక్ట్రిక్ స్టార్ట్ మరియు కిక్ రాడ్ తో స్టార్ట్ చేయొచ్చు. A drink 'cause I think I'm going all in. ఫీచర్స్ విషయానికి వస్తే దీంట్లో నెగిటివ్ ఎల్సిడి డిస్ప్లే, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయల్ లెవెల్ ఇలా అన్ని డిజిటల్లో చూపిస్తుంది. అలాగే యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీని చూపిస్తుంది. అంటే మీరు రైడ్ చేసేదాన్ని బట్టి ఎంత మైలేజ్ని ఇస్తుందో తెలుసుకోవచ్చు. అలాగే గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా చూపిస్తుంది. హీరో కంపెనీ బ్లూటూత్ కనెక్టివిటీని కూడా ఆఫర్ చేస్తుంది. హీరో యాప్ ద్వారా మీ స్మార్ట్ ఫోన్ తో కనెక్ట్ అవ్వచ్చు. అప్పుడు కాల్, ఎస్ఎంఎస్ అలర్ట్స్ ని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మీద చూసుకోవచ్చు. A drink 'cause I think I'm going all in. హీరో కంపెనీ ఎక్స్ట్రీమ్ 125R ని 3 కలర్స్ లో అలాగే 2 వేరియంట్స్ లో ఆఫర్ చేస్తుంది. ఇంకా అనంతపూర్ లో ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ విషయానికి వస్తే ఐబీఎస్ వేరియంట్ ₹98,152 గా ఉంది. అదే సింగిల్ ఛానల్ ఏబిఎస్ వేరియంట్ వచ్చేసరికి ₹1,03,692 గా ఉంది. సో నాకు ఎక్స్ట్రీమ్ 125R ఎందుకు బాగా నచ్చింది, అలాగే ఎందుకు నేను ఈ బైక్ ని బెస్ట్ అని చెప్పానంటే, మనకి ఎక్స్ట్రీమ్ పేరుకు తగ్గట్టే పర్ఫార్మెన్స్, రైడ్ అండ్ హ్యాండ్లింగ్, మైలేజ్, సేఫ్టీ, ఫీచర్స్ అలాగే డీసెంట్ లుక్స్ కూడా ఆఫర్ చేస్తుంది. అన్నిటికీ మించి ఈ బైక్ యొక్క బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏమిటంటే సర్వీస్ నెట్వర్క్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇండియాలో లార్జెస్ట్ అండ్ వైడెస్ట్ సర్వీస్ నెట్వర్క్ కలిగిన కంపెనీ ఏదైనా ఉందంటే అది హీరో అనే చెప్పాలి. సో బైక్ సర్వీస్ మీకు ఈజీగా దొరుకుతుంది ఎక్కడికి వెళ్ళినా. అలాగే పార్ట్స్ కూడా ఈజీగా అందుబాటులో ఉంటాయి. సో దానికోసమే నేను హీరో ఎక్స్ట్రీమ్ 125R ని బెస్ట్ 125cc బైక్ అని చెప్పాను. అలాగే మీరు ఈ బైక్ గురించి ఏమనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మీరు ఈ బైక్ని అనంతపూర్లో కొనాలనుకున్నా లేదా టెస్ట్ రైడ్ చేయాలనుకున్నా నరసింహ హీరో షోరూమ్ని కన్సల్ట్ అవ్వండి. షోరూమ్ డీటెయిల్స్ని కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో దట్స్ ఆల్ అబౌట్ హీరో ఎక్స్ట్రీమ్ 125R. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.